లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. భూలక్ష్మి ఆలయ ఇన్సిడెంట్ లో కనిపించారు. హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చెత్తనా కొడుకులు. అసలు ఏం జరిగింది మేడం చాంద్రాయణ గుట్టలో ఆలయానికి సంబంధించి? ఓ బండరాయితో తాళం పగలబడి భూలక్ష్మీదేవి తల విరగొట్టేశారమ్మా. పక్కన నల్లపోచమ్మ గ్రామ దేవత నడుము నుంచి గార్డ్ ఉన్నాడు, పోలీస్ గార్డ్ డ్రైవ్ చేసుకుని అతను జీప్ డ్రైవర్, పెట్రోలింగ్ జీప్ డ్రైవర్ అని వీళ్ళని నెమ్మదిగా ఒక సందులోకి తప్పించేశాడు. అది ఎంఏ జ్యువెలర్స్ అని. అంటే బలుపెక్కి బలిసి వేరొక మతాన్ని శాంతియుతంగా ఉన్న వాళ్ళని వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి దేవాలయాలు బద్దలు కొట్టడమా? ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది ఎంఐఎం సమస్య. మేడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ హైడ్రా పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సమస్యలో అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే ఎంఐఎం ఆస్తులని ఎప్పుడైతే వీళ్ళు పట్టుకున్నారో అక్కడ ఈ ఎంఐఎం దాంట్లో ఇంకా దగ్గరకు వస్తున్నారు వీళ్ళు. సల్కం చెరువు దగ్గరకు వస్తున్నారు. ఈ సల్కం చెరువు దగ్గర మీకు ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ కాబట్టి వీళ్ళు చాలా ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి ధమ్కి ఇస్తున్నారు. నేను యథార్థంగా దానికి న్యాయం ఇప్పించేంత వరకు నేను ఊరుకో. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. బీజేపీ లీడర్ ఫైర్ బ్రాండ్ కొంపెల్ల మాధవీలత గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఈ రోజు ఆవిడతో మనం చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది. ముఖ్యంగా చాంద్రాయణ గుట్ట ఆలయ ఇన్సిడెంట్, హైడ్రా దూకుడు, విపక్షాల వైఖరి, బీజేపీలో ఆవిడ మళ్ళీ కొత్త పదవిలోకి ఏమైనా వెళ్లబోతున్నారా, కోల్కతా ఇన్సిడెంట్, వేణుస్వామి జోస్యం, ఇలా రకరకాల అంశాల మీద ఈ రోజు మాధవీలత గారు తన అభిప్రాయాలని మనతో పాటు పంచుకోబోతున్నారు. మేడం నమస్తే. నమస్కారం తల్లి. బాగున్నానమ్మా, చాలా రోజుల తర్వాత మీ దర్శన భాగ్యం. అవును మేడం, మీరు కూడా ఏంటి మేడం లోక్సభ ఎలక్షన్స్ తర్వాత అసలు కనిపించడమే మానేశారు, అందరికి దూరంగా ఉంటున్నారు. ఏదైనా ప్రత్యేక రీజన్ ఉందా? ఏమీ లేదు తల్లి. లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు మీడియా నాతో కలిసి తిరిగింది. లోక్సభ ఎలక్షన్స్ అయిపోయాక నా పార్టీకి నేను పనులు చేసుకుంటున్నాను, మీడియా పార్టీకి మీడియా పనులు చేసుకుంటోంది కాబట్టి నేను కనిపించలేదు తప్ప. ఎలక్షన్స్ అయిన తర్వాత మహారాష్ట్ర వెళ్ళాను, కాశీ వెళ్ళాను, దాని తర్వాత ఢిల్లీ వెళ్ళాను స్టార్ క్యాంపెయినర్ కింద. అది అయిపోయి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఎస్టీ బస్తీ ఉంది ఫలక్ను మా దగ్గర. వాళ్ళ పాప సమస్యలు తెలుసుకోవడానికి అక్కడంతా పాదయాత్ర చేశాను. వాళ్ళకి ఇండ్లు ఎప్పుడో సనాతనం కాలం ఇండ్లు కూలిపోతున్నాయి, దాని గురించి అప్లికేషన్ కూడా వేశాం మేము. చెత్త చెదారం అంతా ఎప్పుడు చెప్పే పాత బాధలే నా బాధలు. పడిందే పట్టరా పాచపళ్ళ దసరా అని అవి మారవు. నేను బాధపడుతూనే ఉంటాను, పనిచేస్తూనే ఉంటున్నాను దాని గురించి. అది కాక మాకు భద్రకాళి టెంపుల్ ఒకటి ఉంది పలక్నమ్మ బ్రిడ్జ్ కింద. దాంట్లో కూడా చాలా మంది దుండగులు ఎవరో మధ్యలో వచ్చి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఎస్సీ బస్తీ పాపం వాళ్ళకి నిలబడి దానికి ఒక పరిష్కారం తీసుకొని రావడం. మోదీ గారు భారత్ మాకే నామ్ పర్ ఎక్ పౌదా అన్నారు కదా, అది అక్కడున్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, లాల్ దర్వాజా దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో వెళ్ళి వాళ్ళందరికీ ఫ్రీ నోట్ బుక్స్, కంపోస్ట్ బాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి సరదాగా వాళ్ళకు స్వీట్లు ఏదో తినడానికి ఇచ్చి అందరం కలిసి మొక్క నాటాం, జామకాయ చెట్టు మొక్క నాటాం అనమాట. అది అయిన తర్వాత ఘర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ వచ్చింది మనకి. అప్పుడు 3-4 గవర్నమెంట్ స్కూళ్ళకు వెళ్ళి అక్కడ కూడా పిల్లలకి ఫ్రీ నోట్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఘర్ ఘర్ తిరంగా అంటే ఇంటింటికి వెళ్ళాలి కాబట్టి ప్రతి పిల్లలకి ఆ రోజు సుమారు ఒక 200 నుంచి 300
పైగా జాతీయ జెండాలు ఇంటింటికి ఒక్కొక్క పిల్లకి వెళ్ళాలని స్కూళ్ళకి వెళ్ళి పంచడం జరిగింది. ఇంకా చెప్పనే వద్దు, మొన్నేమో మాకు ఒక దేవాలయం పగలగొట్టడం జరిగితే అమ్మాయం దుండగులు దానికోసం పొద్దున్న నుంచి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా రాత్రి దాకా కూర్చొని రామనామం చేస్తూ అక్కడ ధర్నా చేయడం. ఎక్కడ లేనమ్మా. ఇది కాక మధ్యప్రదేశ్ వెళ్ళేసి వచ్చాను, నాందేడ్ వెళ్ళేసి వచ్చాను, మధ్యలో ఢిల్లీ వెళ్ళేసి వచ్చాను. నేను తిరుగుతూనే ఉన్నాను, సంచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు అమరావతి వెళ్ళాలి, నాగపూర్ వెళ్ళొచ్చాను, పూనా వెళ్ళొచ్చాను. చెప్పండి. అంటే మీరు సహజంగా చేసే ఈ సేవా కార్యక్రమాలనే కాకుండా రాజకీయాల్లో ఎక్కడా ఏమీ కనిపించట్లేదు. రాజకీయం అంటే ఏంటమ్మా, సేవనే కదా. మనం మన రాఖీ పండగకి జూనైల్ కరెక్షన్ సెంటర్కి వెళ్ళాను, అక్కడ పిల్లలందరికీ రాఖీ కట్టాను, స్వీట్లు పంచాము, పుస్తకాలు ఇచ్చాము. అందులో ఒక పిల్లవాడు పాపం మా తలాప్ కట్ట నుంచి ఆ పిల్లవాడు ముస్లిం పిల్లవాడు, వాడు ఒకటే ఏడుపు, నన్ను ఇంటికి పంపించేసేయి అమ్మ, మా అమ్మ చాలా కష్టంగా ఉందంటే. ఏం కష్టం అంటే, మా అమ్మ అసలు మాకు ఇంట్లో తినడానికి కూడా తిండి ఉండదంటే. అలా కాదు, నువ్వు ఇక్కడ ఉండి చక్కగా చదువుకో, తప్పు పనులు చేయొద్దు నాన్న, మీ ఇంటికి నేను పంపిస్తానని వాళ్ళ ఇంటికి మా వాళ్ళతో పంపించాను. 2 నెలల రేషన్ ఇప్పించాను, ఆ ఇంటికి పంపించాను నేను. చూడు తల్లి, నా దృష్టిలో రాజకీయం అంటే సేవనే, ప్రజాసేవే రాజకీయం. ఆ ప్రజాసేవ చేసే వాళ్ళకి పదవి కూడా ఇచ్చి ఒక పవర్ ఇస్తే అది రాజకీయంగా మారుతుంది, అంతవరకు ప్రజాసేవగా ఉంటుంది. పదవులు లేనప్పుడు మనం ఏం చేయాలి, ప్రజాసేవ చేసుకుంటూ ఉండాలి, అంతేగా నేను చేసింది. అయితే ఏంటి, పార్టీలో ఏదైనా పదవి వచ్చే అవకాశం ఉందా? మీరేమైనా ఆశిస్తున్నారా? నేను ఏది ఆశించను తల్లి, నేను ఏది ఆశించి ఎప్పుడు ఏ పని చెయ్యను. పదవి ఏమైనా వచ్చేది ఉందా అంటే అది ఇవ్వాల్సిన వాళ్ళని మీరు ప్రశ్నించాలి, తీసుకోవాల్సిన వాళ్ళని ప్రశ్నిస్తే ఏం చెప్తాం. కాబట్టి నాకు తెలియదు. అంటే ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయనకు కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువగానే కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలి బాధ్యతలు లాంటివి మీకు అప్పగిస్తే ఏదైనా చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఓవైసీ కంచు కోటని బద్దలు కొట్టడానికే బయలుదేరిన మీకు ఈ రోజు అధ్యక్షురాలి బాధ్యతలు అనేవి పెద్ద విషయం కాకపోవచ్చేమో. అమ్మా, నీ మనసుకి నేను ఆ స్థాయిలో నిలబడగలను, పని చేస్తానని అనిపించడం నాకు చాలా సంతోషకరం. కానీ చాలా మంది పెద్దలు సీనియర్లు ఉన్నారు అక్కడ, వాళ్ళందరితో పోలిస్తే మీరు చెప్పిన పోరాటం, గట్టి పోరాటం పోరాడినా నేను ఒక సీనియారిటీ అనేది ఉంటుంది తల్లి. ఆ సీనియారిటీలో అందరికన్నా బచ్చా లెవెల్లో నేను ఉన్నాను. ఎంట్రీ లెవెల్ ఇప్పుడిప్పుడే 4 నెలలే నాకు. కాబట్టి నా ఉద్దేశంలో మరి 4 నెలల అనుభవం చూస్తారు తప్ప ఎంత హైయెస్ట్ కేపబిలిటీ మనకి ఉందా అని చూస్తారా లేదా అని మరి నాకు తెలియదమ్మా, నిజంగా తెలియదు. కాబట్టి ఆ విషయంగా నేను పెద్దగా ఆలోచించట్లేదు, అటువైపు నా ధోరణి కూడా పంపించలేదు. నేను బుద్ధిమంతురాలుగా నా పద్ధతిగా నాకు ఒక అవకాశం ఇచ్చారు, హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో టికెట్ ఇచ్చారు, దానికి రుణం తీర్చుకోవడానికి నాకు చేతనైనంత సేవా కార్యక్రమాలు నేను నా కాన్స్టిట్యుయెన్సీలో చేస్తున్నాను తల్లి. అసలు ఓవైసీ మీద మాధవీలత చేసిన ఫైటింగ్ కి ఆమెను ఖచ్చితంగా బీజేపీ వదిలిపెట్టదు, అవసరమైతే రాజ్యసభ ఇచ్చైనా సరే పార్లమెంట్ లోకి తీసుకువెళ్తుంది అని ఒకప్పుడు వాదనలు జరిగాయి మేడం. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు అసలు మాధవీలత అనే ఆవిడ ఎక్కడ తెర మీదే కనిపించకుండా పోయారు? అలాగే ఎక్కడ రాష్ట్ర నాయకత్వంతో కూడా ఫస్ట్ నుంచి మీ మీద ఉన్నదే ఇదే కదా, అయినా మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు కోపం అవ్వలేదా వీళ్ళతోటి? మీకు కోపం అవ్వడం అంటే ఏంటమ్మా? మీరు ఇంకా మిగతా లీడర్స్ తో కనీసం కలిసిపోవడం లాంటిది కానీ ఎప్పుడు కూడా మిగతా లీడర్స్ ఎవరితో కూడా పెద్దగా కనిపించారు, ఎందుకని మీరు బీజేపీ పార్టీ నాయకులతో? అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న వేస్తాను తల్లి. నాకు అధిష్టానం అప్పచెప్పింది పార్టీ ఆఫీసా కాన్స్టిట్యుయెన్సీయా? 2. ఎందుకంటే మీ నియోజకవర్గం మీదే ఫోకస్ చేస్తే మీరు బీజేపీ పార్టీ లీడర్ కదా, పార్టీ పార్టీలో ఏం లీడర్ కాదే. అవును, సభ్యత్వం కూడా తీసుకోకుండా ఎంపీ సభ్యత్వం ఉంది నాకు. ఇప్పుడు వచ్చింది స్టార్టింగ్ లో మేడం, ఎంపీ సీట్ వచ్చే టైంకి కదా, అప్పటికి మీరు బీజేపీలో లేరు, ఎంపీ సీట్ వచ్చింది. దాన్ని కూడా మనం గొప్పగా మాట్లాడుకున్నాం, ఇలాగే ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం. బట్ ఆ తర్వాత కూడా ఎందుకు పార్టీలో పెద్దగా అగ్రెసివ్ గా కనిపించట్లేదు? అదేనమ్మా, పార్టీలో కనిపించడం అంటే ఏమిటి? పార్టీ వాళ్ళు ఈ స్పెసిఫిక్ గా ఈ బాధ్యత మీరు నిర్వర్తించండి అంటే నేను నిర్వర్తించను అన్నప్పుడు మీ వేసే ప్రశ్నకు సమంజసం ఉంది. పార్టీ నాకు ఎప్పుడు ఏది ప్రత్యేకించి బాధ్యత ఇవ్వలేదు. నా కాన్స్టిట్యుయెన్సీలో నాకు ఎప్పుడెప్పుడు ఏ సమస్య కనిపిస్తూ ఉంటే నా అంతకు నేను అక్కడ వాళ్ళు లోకల్ ప్రజలు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక్కసారి నేను వెనకాడలేదు.
ఇంతకన్నా ఎవరైనా సామరస్యంగా ఏం చేయగలరు? చాలా చాలా క్లారిటీ వచ్చింది మేడం. ఇప్పుడు మీరు చెప్పిన దాంతో నిజమే, పార్టీ బాధ్యత అప్పగించినప్పుడు నేను పార్టీలో ఎలా యాక్టివ్ గా ఉంటాను, అప్పుడు కంటెస్ట్ చేయమన్నది కాబట్టి చేశాను, నేను ఓవైసీని ఢీ కొట్టాను, ఇప్పుడు నాకు ఏదీ లేదు, నా యాజ్ యూజువల్ గా నేను నా చారిటీ చేసుకుంటున్నాను. వెరీ అది గుడ్ కూడా ఆన్సర్. నాకు టికెట్ ఇచ్చారు కాబట్టి పెద్దలు అధిష్టానం నుంచి 5 ఏళ్ల తర్వాత వేరొకరికి టికెట్ ఇచ్చేంత వరకు నా సొంతంగా నాకున్న విజ్ఞానంతో, నాకున్న ఒక విజ్డమ్ తోటి నేను అయ్యో ఈ 5 ఏళ్ళు నేను అక్కడ సేవ చేయాలి అని ఒక మానవతా దృక్పథంతో ఒక బాధ్యత నాకు నేను కల్పించుకొని అక్కడ బాధ్యతాయుతంగా ఏ సమస్య వచ్చినా కూడా అంతేందుకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలందరినీ 9th and 10th క్లాస్ వాళ్ళకి వెరీ సూన్ ఇంకో నెలన్నర లోపల దేవాలయాల్లో ఫ్రీ ట్యూషన్స్ మొదలు పెట్టిస్తున్నాను నేను. ఒక్క ఆలోచన దృక్పథంలో పిల్లలు చాలా ముఖ్యమైన వాళ్ళు. 9th, 10th, 11th, 12th 11th and 12th వాళ్ళకి మా పిల్లలే ఐఐటీలో చదువుతున్నారు కాబట్టి వాళ్ళని నేను బతిమలాడి వాళ్ళని కూడా నేను ఈ చారిటబుల్ వర్క్ లో ఇన్వాల్వ్ చేస్తూ ఆ పిల్లలతో 11th and 12th వాళ్ళకి ఇంకా రాబోయే నెలన్నర లోపల మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫ్రీ జూమ్ క్లాసెస్ గవర్నమెంట్ కాలేజెస్ కి ఇప్పించాలి నా క్షేత్రంలో. నాకు ఎంతసేపు నా ప్రతి నిమిషము ఎవరికి ఉపయోగపడుతోంది, దానివల్ల నాకు 5 ఏళ్లగా ఒక బాధ్యతను నేనుగా స్వీకరించిన నా కాన్స్టిట్యుయెన్సీలో బీదవాళ్ళు, పిల్లలు, హిందువులు, బడుగు వర్గాలు, పస్మందాలు వీళ్ళందరూ ఎలా నా వల్ల ఒక అభ్యుదయం వైపు వెళ్ళగలుగుతారనే ఆలోచన ఉంది తప్ప నాకు పదవి కోసమో దానికోసమో దీనికోసమో అలా 24 గంటలు అదే చింతనలో ఉండే మనస్తత్వం కాదు నాది. నాకు ఇచ్చిన బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. అని మొన్న ఇదేంటి రిజిస్ట్రేషన్ డ్రైవ్ అన్నారు, పార్టీ మీటింగ్ పెట్టారు, వెళ్ళొచ్చాను. ఇప్పుడు అందరూ ఎందుకు నిన్న వెళ్ళానమ్మా నాందేడ్కి దహి అండి ప్రోగ్రామ్ లో సుమారు 15,000 మంది పైగా వచ్చారు. అక్కడ నేను ఇచ్చిన సంభాషణ అంతటిలో కూడా మధ్యలో మళ్ళీ ఒకటే చెప్పాను, అయ్యా ఈరోజు భారతదేశంలో ఒక హైందవ పార్టీ అన్నా, హిందువులకి సంరక్షించే పార్టీ అన్నా బీజేపీ. ఒక ఆర్ఎస్ఎస్ ఆలోచన దృక్పథంలో నుంచి ఒక బయటికి వచ్చిన ఒక పార్టీ బీజేపీ. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో బీజేపీలోకి, మరి నా క్షేత్రం కాదది, నాకు సంబంధం లేని మాట అనడం, ఏది నా క్షేత్రము ఏది నా క్షేత్రం కాదు, భారతదేశం అంతా నాదే కాదనుకుంటే ఏది కాదు, నా పక్కిలు కూడా నాది కాదు. అక్కడ వాళ్ళకు కూడా అమ్మ మీరందరూ తప్పకుండా వేలలో, లక్షలలో, కోట్లలో బీజేపీ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి, మెంబర్షిప్ తెచ్చుకోవాలని అక్కడ కూడా వెళ్ళి నా వంతు ఒక బీజేపీ కార్యకర్తగా రిజిస్ట్రేషన్ ఉన్నందుకు, ఒక మెంబర్షిప్ ఉన్నందుకు, టికెట్ ఇచ్చినంత మాత్రమే కాదు ఆ బాధ్యతగా చెప్పేసి వచ్చాను నేను అక్కడ కూడా. అలా ఎప్పుడూ అణువున ప్రతి నిమిషము ప్రతి క్షణము ఎక్కడ నా బాధ్యతలు నిర్వర్తించగలిగితే అక్కడ చేస్తున్నాను. అంటే వచ్చే 5 ఏళ్ల వరకు కూడా హైదరాబాద్ నియోజకవర్గాన్ని నేను వదిలేదే లేదు, అది నా ఇలాకా అంటారా? ఖచ్చితంగా అంటానమ్మా. వాళ్ళు మళ్ళీ బీజేపీ అధిష్టానం వేరొకరికి ఆ సీటు డిక్లేర్ చేసిన తర్వాత నా బాధ్యత అయిపోతుంది తల్లి, అంతవరకు నా బాధ్యత అంతే. ఓడినా గెలిచినా అది నాదే. ఇప్పుడు 3,40,000 మంది నాకు ఓట్లు వేశారే, ఎవరమ్మా వాళ్ళకి దిక్కు? మరి వాళ్ళు నేను ఎంపీ అవుతానని, నేను గెలుస్తాననే కదా వాళ్ళు ఓటేశారు. ఓటు వేయడంతో వాళ్ళ బాధ్యత అయిపోయింది. మరి వాళ్ళ సమస్యల పరిష్కారం చేసే మానవతా దృక్పథం కానీ, బాధ్యత కానీ అవి నాకు ఉండాలిగా. ఓటమి వాడికి సంబంధం లేదుగా, ఓటమితో ఏం సంబంధం? ఓటేసేసాడు, తన ధర్మాన్ని తను పాటించాడు, నా ధర్మం నేను పాటించాలి. అంటే అక్కడ సమస్యలు ఎన్నో ఉంటూ ఉంటాయి మేడం, వాటన్నిటిని పరిష్కరించాలి అంటే మీ ఒక్కరితో అయ్యేది కాదు, చారిటీ చేసినంత ఈజీ కాదు అక్కడ సమస్యల్ని పరిష్కరించడం. అక్కడున్న 7 నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎం తిష్ట వేసి ఉంది, అటు చూస్తేనేమో ఎంపీగా కూడా మళ్ళీ ఓవైసీ ఉన్నారు, ఇటు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి వీరందరి నుంచి మీకు సహాయం అందే అవకాశం ఉందంటారా? ఎవరి నుంచి సహాయం? 40 ఏళ్ళలో వీళ్ళు సహాయం చేసే మాట అయితే ఈ ఏడుపు ఎందుకు మనకి? వాళ్ళు చెయ్యరు, ఇది నిజం. కానీ అక్కడ ఉండే ప్రజలతో పాటు వాళ్ళకు ధైర్యం అయ్యి, స్ఫూర్తి అయ్యి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం తెలిసి నిధులు లేవుమా, నేను అలాగే పోరాడే వ్యక్తిని కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఓటరిని, అన్యాయం జరిగిన ప్రతి హిందువుని, అన్యాయం జరిగిన ప్రతి పస్మందా ముస్లింని అందరికీ ధైర్యమయ్యి
స్ఫూర్తి అయ్యి వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు పోరాడే శక్తి ఇవ్వడం నా ధైర్యం. ఎందుకు ఈ రోజు ఉంటుంది మాధవీలత, రేపు ఉండకపోవచ్చు, కానీ ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీ ఉంటుంది కదా, అక్కడ ప్రజలు ఉంటారు కదా. నేను లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి మరి? కాబట్టి నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు ధైర్యంగా ఎలా నిలబడాలి, వాళ్ళకి ఏది వాళ్ళ హక్కో వాళ్ళు ఎలా సాధించాలి అని వాళ్ళతో పాటి ఆ పోరాటాన్ని పోరాడితే కొంతకాలం ఆ తర్వాత వాళ్ళే నేర్చుకుంటారు ధైర్యంగా ఎలా ఉండాలి. అది నాకు అర్థం. లోక్సభ ఎలక్షన్స్ లో మీరు చేసిన ఫైట్ ఇప్పటికి కూడా మా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. అయితే ప్రతి ఓటమి కూడా మనకి ఒక పాఠం నేర్పుతుంది. ఈ ఓటమి నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఏంటి? ఈ ఓటమి నుంచి నేను నేర్చుకున్న అతి పెద్ద పాఠం ఏంటి అని అంటే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నేను బహుశా నమ్మకూడదేమో అనేది పెద్ద పాఠం, మొదటి పాఠం. రెండో పాఠం ఏమిట్రా అంటే, ఎప్పుడూ కూడా ఎవరైనా కూడా అంటే ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఇప్పుడుంది ఇది గవర్నమెంట్ కానీ, ఇది వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ఎప్పుడైనా కూడా వీళ్ళు ఎవరైనా కూడా ఎంఐఎంతో చెయ్యి కలపడానికి నిర్ణయించుకున్న తర్వాత ఆ ఎలక్షన్స్ ఓడిపోతాం తప్ప గెలవము. అంటే ఇది న్యాయానికి ధర్మానికి సంబంధించింది కాదు. ఇది ఓటర్కి బయటికి వచ్చి నేను ఓటు వెయ్యాలి అనే కోరికను జాగృతం చేసిన తర్వాత కూడా, ఎందుకంటే 3,40,000 ఓట్లు వచ్చాయంటే ఎంత జాగృతం చేస్తే ఆ ఓట్లు వస్తాయి తల్లి. చేసినా కూడా వీళ్ళు అధర్మం చెయ్యాలని నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళు అధర్మమే చేస్తారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. 1,50,000 ఓట్లు మావి ధర్మబద్ధమైన ఓట్లు తీసేశారు. ఎవరు తీశారు? ప్రజలందరికీ తెలుసు. ఎంటైర్ సిస్టమ్ నోస్. ఇప్పుడు సంస్థ సిస్టము ధర్మంగా ఉంటే మనం ధర్మ పోరాటం పోరాడచ్చు. అభిమన్యుడి కదా చక్రవ్యూహంలో పంపించాక కర్ణుడే వెనక నుంచి చంపితే అభిమన్యుడు ఏం మాట్లాడగలడు? కాబట్టి నేను తెలుసుకున్నది ఏమిటి అని అంటే, ఇది ఒక్కదాన్ని నడుము బిగించి పోరాడవలసిన పోరాటం కాదు. ఇది హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి ఓటరు, ప్రతి యువత పోరాడవలసిన పోరాటము. వాళ్ళని జాగృతం చేయడం నా బాధ్యత. ఆ పనిలో ఉన్నాను. మీకు ఎంపీ సీట్ వచ్చినప్పుడు రాజాసింగ్ లాంటి వాళ్ళే కామెంట్ చేశారు, అవును మా పార్టీలో మగవాళ్ళు దొరకలేదు అందుకే ఆడమనిషికి ఇచ్చారు అని. కానీ దాన్ని కూడా మీరు చాలా పాజిటివ్ గా రాజాసింగ్ నా తమ్ముడు అని చెప్పారు, ఢిల్లీలోనే చెప్పారు మీరు, మేమందరం సాక్షులమే. అయితే ఓటమి పాలైన తర్వాత అధిష్టానం ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా? అంటే ప్రధానమంత్రి గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, లేదంటే మీకు సీట్ ఇప్పించిన వాళ్ళు కానీ, వాళ్ళు ఏమన్నారు? ఎవరైనా మీతో టచ్ లోకి రావడం జరిగిందా? ఫస్ట్ నాకు తెలియదమ్మా. నేను ఈ రోజు దాకా కూడా ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు వీళ్ళే ఏదో నిర్ణయం తీసుకొని సీట్ ఇచ్చి ఉంటారేమో అని అనుకుంటున్నాను. ఆ రోజు అదే మాట చెప్తున్నాను, ఈ రోజు ఇదే మాట చెప్తున్నాను. దాని తర్వాత నేనే అందరిని అభినందించి ప్రశంసించి వాళ్ళని బహుకరించినట్టుగా, గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఓడిన వాళ్ళు ఎంత కష్టపడ్డారో గెలిచిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ కష్టపడి ఉంటారు. కాబట్టి నేను ఢిల్లీకి వెళ్ళి చాలా మంది మంత్రులందరినీ జనరల్లీ కలిసి వాళ్ళ కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో అమిత్ షా గారు కూడా తర్వాత, అప్పుడు లేకపోయినా కూడా తర్వాత నన్ను కలవడం జరిగింది. ఆయన పిలిపించారు, కలిశాను నేను. అప్పుడు కూడా ఆయనకి నేను ఒకటే మాట చెప్పాను. ఆ రోజు కూడా అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా నేను ఒకటే మాట చెప్పాను. నాకు తెలిసి బహుశా ఇది జూలై 5-6 తారీఖులలో కలిసినట్టున్నాను అమిత్ షా గారిని. అప్పుడు కూడా ఆయనకి నేను ఒకటే మాట చెప్పాను, చూడండి అయ్యా, దేశానికి, పార్టీకి, అధిష్టానానికి శ్రేయోభిలాషిగా ఏం చెయ్యగలిగితే, నాకు ఏ కర్తవ్యాన్ని ఇస్తే, ఏ బాధ్యతనిస్తే నేను నిర్వర్తిస్తాను. ఇది అదితో నాకు సంబంధం, ప్రసక్తి లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఏ ప్రాంతంలో ఏ బాధ్యత ఇచ్చినా కూడా చేస్తాను అన్నాను. అమిత్ షా గారు కూడా చాలా కష్టపడ్డావు తల్లి, నీ కష్టం మేమందరం గుర్తించాము, సమయం వచ్చినప్పుడు తద్వారా ఇస్తాము అని అన్నారు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. చూడు తల్లి, దేశాన్నే ఏలే మనుషులు వాళ్ళు. వాళ్ళకి ఒంటి నిండా తల నిండా చుట్టూరా సమస్యలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. వాళ్ళకు భోజనం చేయలేరు, వాళ్ళు వేళకు పడుకోలేరు. కాబట్టి వాళ్ళని మాటికి మనం నాదేమైంది అనడంలో బుద్ధిహీనత. అది నాకు ఇవ్వాల్సిన రోజు నేను అడిగితే సీట్ ఇచ్చారా అమ్మా? ఇవ్వాలనుకుంటే వాళ్ళు సీట్ ఇవ్వలేదా? కాబట్టి అలాగే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఏదైనా ఇవ్వాలి బాధ్యత అనుకున్న రోజు వాళ్ళే ఇస్తారు. కానీ నాకు టికెట్ ఇచ్చినందుకు ధర్మబద్ధంగా నా కర్తవ్యాన్ని, నా బాధ్యతను చేతనేంత వరకు నిర్వర్తిస్తాను.
ఓవైసీ మీద ఫైట్ చేస్తున్నప్పుడు మీరు ఎంత అగ్రెసివ్ గా కనిపించారో మళ్ళీ చాలా కాలం తర్వాత భూలక్ష్మి ఆలయ ఇన్సిడెంట్ లో కనిపించారు. అసలు ఏం జరిగింది మేడం చాంద్రాయణగుట్టలో ఆలయానికి సంబంధించి? అది రక్షాపురం అమ్మ, దాని పేరు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్. ఈ దేవాలయం నుంచి కేవలం 50 గజాల దూరంలో ఉంది. అయితే గోకులాష్టమి 26వ తారీఖు రాత్రి 11:30 నుంచి 12 మధ్యలో 20 బైకుల మీద ఎంఐఎం గుండాలు, అక్కడ కార్పొరేటర్ మనుషులు కలిసి వచ్చి, ఇది మొదటిసారి కాదు, ఇదే రక్షాపురం భూలక్ష్మి నల్లపోచమ్మ దేవాలయాన్ని గత 5 ఏళ్లలో 4 సార్లు అటాక్ చేయడానికి మానవ ప్రయత్నం తెగ చేశారు. వచ్చి ఓ బండరాయితో తాళం పగలగొట్టి లోపల భూలక్ష్మీదేవి తల విరగొట్టేశారమ్మా. పక్కన నల్లపోచమ్మ గ్రామ దేవత నడుము నుంచి విరగొట్టేశారు. రాయి అక్కడ పడేసి బయటకు వచ్చి వాళ్ళు అక్కడ తర్వాత నుంచి ఆజం అని ఒక గార్డ్ ఉన్నాడు, పోలీస్ గార్డ్, డ్రైవ్ చేసుకుని అతను జీప్ డ్రైవర్, పెట్రోలింగ్ జీప్ డ్రైవర్ అని వీళ్ళని నెమ్మదిగా ఒక సందులోకి తప్పించేశాడు. అక్కడ ఎంఏ జ్యువెలర్స్ అని ఉంటారు, ఆ కెమెరాలలో చూసినా కూడా తెలిసిపోతుంది. ఏం చెప్తాం ఇంకా, అసలు అది ఎంత పైశాచికం కాకపోతే ఏమిటమ్మా ధర్మం, ఏమిటొక మతం అంటే బలుపెక్కి బలిసి వేరొక మతాన్ని శాంతియుతంగా ఉన్న వాళ్ళని వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి దేవాలయాలు బద్దలు కొట్టడమా? ఏ మతం నేర్పిస్తుందమ్మా ఇది? ఏ మతము నేర్పించదో నాకు తెలిసి ఇట్లాంటివి, ఇంత పైశాచికము వీళ్ళకు పట్టింది అట్లా నరంలో ఉంది ఆ బలుపు వాళ్ళకట్లా. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చే వెళ్ళకు నేను పొద్దున్న హడావిడిగా వెళ్ళిపోయాను, టౌటీని వెళ్ళిపోయి కడుపులో బాధ వేసింది నిజంగాంటే. ఆ అమ్మవారు కూడా ఎంత దయనీయ స్థితిలో, నిజంగా 100 సంవత్సరాలుగా పూజలు జరుగుతున్నాయి, అందులో ప్రాణం వచ్చింటుంది కదమ్మా, ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఉంటుంది. భక్తులంత అమాయకత్వం అంటే, ఎస్పెషల్లీ పొలిమేర దేవత అంటే వాళ్ళు చాలా నిర్మలంగా అమాయకంగా ఉంటారు. వాళ్ళ పూజలు కూడా అంత విస్తృతంగా అంత నమ్మకంతో ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ విగ్రహాలకు ఎంత శక్తి వచ్చి ఉంటుంది ఆలోచించండి మీరు. ఆ తల్లి కూడా మానవుల మధ్యలో పడి కలియుగంలో ఎంత కర్మ కాకపోతే మనకి అలా భయంకరంగా ముక్కలు చెక్కలై పడి ఉంటే, నాకు ఎందుకో ఎప్పుడు అమ్మవారి నిత్యం అమ్మవారి అనుష్ఠానం చేసేదాన్ని కాబట్టి చాలా చాలా అసలు ఎంత ఆక్రోశం, ఎంత బాధ వచ్చిందంటే, ఎందుకని ఇంకా బతికినా చచ్చినా పర్లేదు ఈరోజు, కానీ దీనికి ఒక పరిష్కారం వచ్చి తీరాలి. ఈ వెధవ పని చేయించిన వెధవలు ఖచ్చితంగా వీళ్లకు శిక్ష పడి తీరాలి అని ఒక తీవ్ర ఆవేదనలో ఉన్నాను. మొన్ననే మనకి బంగ్లాదేశ్ సమస్య జరగడం, ఆ హిందువులని ఆడపిల్లలని నిర్దయగా హింస పెట్టడం ఎలా అయిపోయిందంటే, తల్లి ఏంటి మాట్లాడేవాళ్ళు లేరనా, దీన్ని ఎదిరించేవాళ్ళు లేరనా, ఏమిటా పైశాచికం? ఏమవుతుంది మహా, మళ్ళీ కూర్చున్నాను, అదే ఎలక్షన్స్ లాగా మళ్ళీ కూర్చున్నా, ఎవడేం చేస్తాడో చూద్దాం. కానీ ఈరోజు అమ్మవారికి కనీసం మానవ ప్రయత్నంలో మాకు చేతనైనంత న్యాయం ఆవిడికి చేయాలి హిందుత్వానికి అన్న ఒక ఆవేశంతో అయితే కూర్చున్నానమ్మా. జపం చేసుకుంటూ కూర్చున్నాను, అలాగంటే మంచి చుక్క కూడా ముట్టదు. ఏంటి మేడం అప్డేట్స్ ఏంటి ఆ కేసులో? అప్డేట్స్ ఏంటంటే, డీసీపీ గారు రావడం జరిగింది, ఎండోమెంట్స్ నుంచి ఎంఆర్ఓ గారు, స్త్రీ ఆవిడ, వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళతో కూడా గట్టిగా వాద వివాదాలు జరిగాయి. వాళ్ళు లేదు గట్టిగా మేము పాట్రోలింగ్ పెట్టడమే కాకుండా, నేను అడిగాను, ఇది ఒక దేవాలయమో, ఈరోజు మొదటిసారి ఒక దేవాలయమా జరిగింది? 40 ఏళ్లగా ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇంకోటి, ఇది ఇక్కడ ఇంత చిన్న విషయం కాదు తల్లి. సరే, అది అసలు విషయం, దీని కనెక్షన్ ఏంటని వేరే మాట్లాడినా డీసీపీ గారితో నేను చెప్పాను, చూడండి అయ్యా, ఇది మీరందరూ ఎంత పోలీస్ ఆఫీసర్లైనా వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక ధర్మానికి సంబంధించిన వాళ్ళే కదా. ముందు మీరు హిందువు, ఫస్ట్ మీకు ఒక పేరు, మీరు హిందువు, తర్వాత మీకు ఒక ఉద్యోగం. పోలీస్ ఆఫీసర్గా కాదు, ఒక హిందువుగా ఆలోచించండి. ఎవరికైనా మనసుకి కష్టం కలగాలి కదా తల్లి. నేను ఎలక్షన్స్ టైంలో మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరు కలిసి వాళ్ళు ప్రవర్తించారు. ఆ రోజు ఒకటే అనుకున్నాను, అయ్యో ఈ పిల్ల పాపలు కుటుంబాలు ఉన్న వాళ్ళు పోలీస్ వాళ్ళైనా ఏమో రేపొద్దున వాళ్ళ మీద కూడా ఏం అత్యాచారాలు చేస్తారో ఎంఐఎం వాళ్ళు భయపడి ఏమన్నా రాజీ పడ్డారేమో. లేకపోతే పోనీలే, ఒక తలరాత అనేది ఒకటి ఉంటుంది, మనం ఎంత కష్టపడినా కూడా సరే రేపటి రోజును చూసుకుందాం దాని గురించి మనం వదిలేశాను. నేను దేవాలయాలు పగలగొట్టడం ఏంటమ్మా, ఇంకా అది కూడా పోలీస్ స్టేషన్ కి 50 గజాల దూరంలో, దేవాలయం పక్కన 3 సీసీ కెమెరాలు, పక్క సందులో పెడితే 3 సీసీ కెమెరాలు. అది ఎప్పుడు హై టెన్షన్ జోన్. అది
సెన్సిటివ్ ఏరియా. అక్కడ మీరు ఒక దేవాలయం పగలగొట్టి అమ్మవారిని తృణాతుణకలు చేస్తే కాపాడలేని వాళ్ళు ఎవరిని కాపాడతారు, దేన్ని కాపాడతారమ్మా వీళ్ళు? ఇంకా ఆయన లేదమ్మా, లేదు లేదు, ఇంక ఇప్పటి నుంచి మేము కాపాడుతాము, మేము అన్ని చోట పాట్రోలింగ్ పెంచేస్తాము. ప్లీజ్ దయచేసి మీరు మాత్రం నిమ్మకాయ నీళ్ళు తాగండి. ఈ గుడి కట్టడానికి కూడా ఎండోమెంట్స్ మేము బాధ్యత తీసుకుంటున్నాము వాళ్ళు కూడా అన్నారు. సరే పాప చిన్న బిడ్డ వచ్చింది, రాత్రి 6:30 అయిపోయింది, ఇంకా నేను శోష తప్పిపోతూ ఉన్నాను ఇంకా ఆల్మోస్ట్. ఆ చిన్నది వచ్చింది పాప, 5 ఏళ్ళు ఉంటాయేమో దానికి అంతే. దాన్ని చూసి ఒకటే అనుకున్నాయేమో అమ్మవారి బాలస్వరూపంలాగా వచ్చినట్టుంది. సరే పోనీలే, ప్రతి దానికి పట్టు విడుపు ఉండాలి, ఈసారి చూద్దాం. ఇప్పుడు ధర్మబద్ధంగా వెళ్లే వాళ్ళకు మాకు ఎలా ఉంటుందంటే తల్లి, పోనీలే ఒకసారి నమ్మి చూద్దాం ఏమైపోతుంది. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, నెల రోజులు, ఎంతసేపు నాలాంటిదని మబ్బు పెట్టగలుగుతారమ్మా? మళ్ళీ కూర్చుంటాను నేను. ప్రాణం అంటే భయం పాడా, ప్రాణం మీద తీపి లేదు, చావంటే భయం లేదు, కూర్చుంటాను మళ్ళీ. ఊరుకోనైతే ఊరుకోని తల్లి, దీని ఇక్కడితో వదిలిపెట్టను. నిన్న మేము ఒక లెటర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కి సబ్మిట్ చేశాం, ఒక లెటర్ ఎండోమెంట్స్ కి సబ్మిట్ చేశాం. అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు, ఎలా చేయదలుచుకున్నారు, దీనికి ఎంత బడ్జెట్ అలొకేట్ చేయదలుచుకున్నారు, మాకు డీటెయిల్స్ కావాలి అని లెటర్ ఇద్దరికి సబ్మిట్ చేయడం జరిగింది. దానికి బందోబస్తు ఏంటి, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మమ్మల్ని దయచేసి శాంతి పూజలు చేయడానికి అలౌ చేయాలి. ఆగమ శాస్త్ర ప్రకారం అమ్మవారు అట్లా తృణాతుణకలు అయితే వదిలిపెట్టడానికి లేదు, ఎందుకంటే ప్రాణంతో ఉన్న విగ్రహాలని మా పద్ధతుల్లో హైందవ ధర్మ ప్రకారం ఒక పూట పొద్దున ఒకసారి సాయంత్రం అన్న పూజలకు అలౌ చేయాలి అని చెప్పి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టాను. నిన్న పెట్టాము, చూద్దాం ఈ రోజు రేపు 2 రోజులు చూడాలి కదా. అలా ముగిసింది అనను కాను, అలా ఒక నిర్ణయానికైతే వచ్చింది. చూద్దాం ఎలా దీన్ని ముందుకు ఉన్న ప్రస్తుతం ప్రభుత్వం దీనికి ఏ రకంగా సహకరిస్తుందో. CC2 సీఎం గారు కూడా పెట్టాను నేను, CC2 ఎండోమెంట్స్ మినిస్టర్ కూడా పెట్టాను, ఇటు పక్కన CC2 కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా పెట్టాను. చూద్దాము, ఏదైనా ఒక పద్ధతిగా పోవాలి కదా, ఒక ప్రాసెస్ లో పోవాలి కదమ్మా. మేడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గానీ హైడ్రా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మీ ఒపీనియన్ ఏంటి అసలు ఇప్పుడు హైడ్రా పనితీరు మీద, హైడ్రా దూకుడు మీద? అమ్మా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు 1979 నుంచి 2024 వరకు వాళ్ళు తీసిన శాటిలైట్ పిక్చర్స్ ద్వారా వాళ్ళ రీసెర్చ్ లో తేలింది ఏమిటి అని అంటే 61% కొలనులు కానీ రకరకాల నీటి వాటర్ బాడీస్ కానీ 61% తగ్గిపోయాయి. ఫస్ట్ మనము అక్కడి నుంచి మొదలు పెట్టాలి. నేషనల్ సెన్సింగ్ అండ్ రిమోట్ సెంటర్ వాళ్ళు ఏం చెప్పారు, ఇది ఒకరి సొత్తు కాదుగా, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. ఎలా పోతాయమ్మా, ఇలా చూమంతరా ఇది అబ్రకదబ్రానా, ఎలా పోతాయి? 61% ఆఫ్ లేక్స్ తగ్గిపోయాయి. సరే, హైడ్రా ప్రాజెక్టు, ఈ హైడ్రా ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ అంటే ఏంటి, మీకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్, దీని కింద బహుశా ఆల్రెడీ వీళ్ళు ఒక హోంవర్క్ చేసినారు. ఆ హోంవర్క్ లో సుమారు 2000 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ అవుతుంది మీకు. ఇందులో మొట్టమొదటిగా వీళ్ళు ఎక్కడెక్కడైతే ఈ లేక్స్ ని ఆక్యుపై చేస్తున్నాయో, ఈ లేక్ ను ఆక్యుపై చేసిన కన్స్ట్రక్షన్స్ అన్ని వీళ్ళు డెమాలిష్ చేశారు. అందులో మనకి ఎన్ కన్వెన్షన్ డెమాలిష్ అవడము తెలుసు. వీటిల్లో 4.9 ఏకర్స్ ల్యాండ్, 9 కుంట లేక్, మాదాపూర్ ఎన్ కన్వెన్షన్, దీని తర్వాత 12 ఎకరాలు హెరిటేజ్ లేక్ బుమ్రుకుంద్ దౌలాన్, అక్కడ రాజేందర్ నగర్ లో డెమాలిష్ చేశారు. తమాష ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీకు. ఈ డెమాలిష్ చేసిన స్ట్రక్చర్స్ ఎవరెవరివి? ఏఎంఐఎం ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్, ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్. అదే కాక ఏమేమి డెమాలిష్ చేశారు, దరిదాపులు ఒక 40 కాంపౌండ్ వాళ్ళు, 2 గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్లు, ఇంకో బిల్డింగ్ గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ తీశారు. ఇదే కాక ఇందులో ముబీన్ ఎమ్మెల్యే బహదూర్పురా ఆస్తి ఉంది పాప. ఇది కూడా కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 5 బిల్డింగ్ ఎవరిది, రెహమత్ బేగ్. వీటితో పాటు అక్కడ ఒక కార్పొరేటర్ది కూడా, రెహమత్ బేగ్ అంటే మొన్న అత్యాచారం చేసిన కార్పొరేటర్ది కూడా ఆస్తి ఉంది. ఇక్కడతో ఇది ఆగలే, వీళ్ళు 3.5 ఏకర్స్ చింతల్ లేక్ని కూడా కబ్జా చేస్తే అది తీసుకోవడం జరిగింది. దీంట్లో రత్నాకరం రాజు లోకల్ BRS లీడర్
ఎంక్రోచ్ చేశాడు షెడ్లు వేసుకొని. ఇది ఇక్కడతో ఆగలేదు. నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి హయాంలో ఆక్యుపై అయిన దాన్ని కూడా వీళ్ళు కబ్జా చేసుకున్నారు. వీళ్ళు లోటస్ పాండ్ దగ్గర ఉన్నది కూడా కబ్జా చేశారంటే చాలా మందికి సమస్యలు వచ్చాయి. తన మన పరాయ లేకుండా పోతున్నారు వీళ్ళు. ఈ సమస్యలో అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటి అంటే ఎంఐఎం ఆస్తులని ఎప్పుడైతే వీళ్ళు ముట్టుకున్నారో అక్కడ స్టార్ట్ అయింది అస్సలు సమస్య. ఈ ఎంఐఎం దాంట్లో ఇంకా దగ్గరకు వస్తున్నారు వీళ్ళు, సల్కం చెరువు దగ్గరకు వస్తున్నారు. ఈ సల్కం చెరువు దగ్గర మీకు ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఈ ఫాతిమా ఉమెన్స్ కాలేజు వీళ్ళ ముద్దుబిడ్డ. అంటే వీళ్ళు ఏదేది కబ్జాలు కొట్టుకొని కట్టుకుంటే ముద్దుబిడ్డలు అయిపోతుంటారు. మీకు తెలిసిందే, చంద్రనారాయణ గుట్ట ఎమ్మెల్యే అద్భుతంగా ఒక డిక్లరేషన్కి వచ్చినాడు, నన్నైనా చంపండి అని, నాకు చాలా ఇష్టమైన ఫాతిమా కాలేజీని ముట్టుకోవడానికి వీలు లేదు. ఎందుకు ముట్టుకోదు? ఎవడబ్బ సొమ్ము ముట్టుకోకపోవడానికి. అంటే కబ్జాలు చేస్తూ పిల్లలకు అన్యాయం అవుతుందంట. అంటే కబ్జా చేసిన ల్యాండ్ల మీద బిల్డింగులు కట్టాలని నేర్పిస్తావా స్కూల్లో పిల్లలకి? పోనీ నువ్వు ఏం నేర్పిస్తున్నావా స్కూల్ అధినేతగా పిల్లలకి? నాయనా మీరు పెద్దగా అలాగా తయారవ్వండి, చిటికలు వేయండి, 15 నిమిషాలలో చంపేస్తానండి, భయంసాలో మేము వక్బోర్డు ల్యాండ్లు కబ్జాలు కొట్టుకోవడానికి మేము హిందువులను చంపించాము, మా రామచంద్రుడు తల్లిని ఇష్టమైనడు దూషిస్తాము, మేము దేవాలయాల్ని విరగొట్టిచ్చేస్తాము, అమ్మవారి విగ్రహాలను నరికేస్తాము, ఇలా ల్యాండ్లు కబ్జాలు కొట్టి కొలను కబ్జాలు కొట్టి స్కూల్ కడతాం, ఇవి నేర్పిస్తామని పిల్లలకి? ఎవరవి అన్యాయం ఏంటి? ఏమైనా ఫ్రీగా చదువు చెప్తున్నావా? అన్ని మిద్దెలు మేడలు కట్టిన స్కూల్ ఏమైనా గవర్నమెంట్ స్కూల్? అది అదే అన్యాయం అవుతుంది పిల్లలు కాదు నీవు. కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఎప్పుడెప్పుడైతే ఒక రియల్ ఎస్టేట్ ఎంఐఎం వాళ్ళది ఇన్వాల్వ్ అయిందో తల్లి, అప్పుడప్పుడు దురాగతాలు చేశారు వీళ్ళు. ఆ దురాగతాలలో ఫస్ట్ వీళ్ళు అటాక్ చేసేది హిందువులని. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో హిందువులు శాంతి కామకులు, చేతగాని వాళ్ళు అనుకున్నారు. నాలాంటి తలతిక క్యాండిడేట్లు ఉంటారని ఇంకా కంప్లీట్గా అర్థం కానట్టుంది. ఊరుకోనేది లేదు, ఊరుకోను. నేను చాలా క్లియర్గా చెప్తాను. ఏం చేస్తారు మళ్ళీ? బైన్సాలో చంపినట్టు ఇంకో నన్ను చంపేస్తారు అంతే. అంత మహావీళ్ళు అంతేనా? ఏం చేయగలుగుతారు అంతకన్నా ఎక్కువ? అదేం పెద్ద సాహసం, అదేం పెద్ద గొప్పతనం. ఆలోచన చంపగలిగితే అరేమో చంపమనండి చూస్తాను. కాబట్టి వీళ్ళు చాలా ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి ధమ్కి ఇస్తున్నారు. బాబు మేము ఇలాంటి వెధవ పనులు చెయ్యగలము, ఇలాంటి హింసాత్మక ప్రవృత్తి పనులు మేము ఒక్కసారి చవి చూపిస్తున్నాం చూడు నీకు మచ్చుకకి అని బెదిరించి, అలా ఇంకేదన్నా ఇంకొకటి కూడా అలా చేసి వాళ్ళు కాంగ్రెస్ ని చీఫ్ మినిస్టర్ని కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. అలా చేసే ఎలక్షన్స్ అన్యాయం చేసేశారు. కానీ సరే, ఎలక్షన్స్ అంటే చాలా మంది చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి డెమోక్రటిక్. కానీ దేవాలయం అంటే హిందుత్వం, ఊరుకుంటామా? ఇంకా అది మా అందరి హక్కు, ఊరుకో. సో మీకు రాజకీయంగా ఏదన్నా ఉండనివ్వండి, నాకు సంబంధం లేదు. తప్ప హిందువులని కానీ హిందుత్వాన్ని కానీ దేవాలయాలను కానీ నా క్షేత్రంలో ప్రత్యేకించి ముట్టుకుంటే మాత్రం ఒకళ్ళతో నాకు సంబంధం లేదు. నేను నిర్దాక్షిణ్యంగా దానికి న్యాయం ఇప్పించేంత వరకు నేను ఊరుకోను. ఫాతిమా కాలేజ్ ని కూల్చేస్తారు అని ఎప్పుడైతే వార్తలు వచ్చాయో రాజాసింగ్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కూడా ఆయన అప్రిషియేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలకి ఇబ్బంది కలగకూడదు, ఒక ఏడాది టైం ఇస్తున్నారంటూ కొత్త వాదన మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఏంటి మరి ఏడాది తర్వాత పరిస్థితులు ఇలాగే ఉంటాయి అనుకుంటున్నారా? చూద్దామమ్మా. వాళ్ళ అన్నమాట పూర్తిగా ఒక వార్త బయటికి రావడానికి, ఒక వదంతులాగా, ఒక వార్త ఒక నిజంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచో లేకపోతే హైడ్రా కమిషనర్ దగ్గర నుంచో వెలువడడానికి తేడా ఉంటుంది. అలా వెలువడిన నాడు ఆ రోజు విడిచేతగాని వాడి కింద అనుకుంటాడు. అంటే ఎన్ కన్వెన్షన్ వాడు అంటాడు, ఇది పెళ్ళిళ్ళ సీజన్, సంవత్సరం అంతా పెళ్ళిళ్ళు అయిపోయాక కొట్టుకొని అంటాడు ఎన్ కన్వెన్షన్ వాళ్ళు. మరి వెయిట్ చేయాల్సింది. పెళ్ళిళ్ళు ముఖ్యం కాదా మీకు? పెళ్ళిళ్ళు ముఖ్యం కాదా? ఆ దానంగి నాగేంద్ర గారిది మరి నందగిరి హిల్స్ లో
బోళ్ళు మంది పాకలు వేసుకొని ఉన్నారు. మాకు సంవత్సరం టైం ఇవ్వండి, పాకలకు ఇంకో జాగా వెతుక్కుంటామని వాళ్ళు అంటారు. ఏముంది పెద్ద కష్టం? నువ్వంతా చాలా దాన ధర్మాల మనిషి కదా ఇతను. ఎవరు వీళ్ళు ఎంఐఎం వాళ్ళు. ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ వాళ్ళకే బోర్డు స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూల్కి ఈ స్కూల్కి గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసేమనండి ఆ పిల్లల్ని. తప్పే ఉంది అందులో? వీళ్ళంతా వాళ్ళ క్షేత్రమే కదమ్మా చంద్రాయణగుట్ట ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ. ఈ వీళ్ళ స్కూల్లో చదువుకునే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసేమనండి. వీళ్ళు పేదలకు చాలా జయభీములు కదా వీళ్ళు. గవర్నమెంట్ స్కూల్ పంపించేసేమనండి పిల్లలందరినీ. ఎందుకంటే వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు కదా, ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని, లేకులను ఆక్యుపై చేసుకొని బిల్డింగులు కట్టి ప్రజాసేవ చేస్తున్నారు వీళ్ళు. ఆ పిల్లలకి మరి ఎంత ఫీజులు గుటకవాయి స్థాయి చేస్తున్నారో భగవంతుడి కనుక గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించమనండి, సరిపోయింది కదా. బిల్డింగ్ ఈజీగా కూల్చివేయచ్చు. చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఎంత ఊపుతో మొదలు పెట్టారో, ఎంత ధైర్యంగా, అంత ధైర్యంగా ఫాతిమా కాలేజీని కూలగొట్టిన నాడు ఆయన నిజమైన ధైర్యవంతుడు అని కనీసం నేను మాత్రం సంతోషపడతాను. ఖచ్చితంగా నాకు పార్టీలతో సంబంధం లేకుండా ఇంత చక్కటి వ్యక్తి ఇతను. పోనీలే ఎలక్షన్స్ అప్పుడు ఏం బుద్ధి పుట్టిందో పోతే పోనీ, కానీ ప్రజలకు ఏమాత్రం న్యాయం చేస్తున్నాడైనా ధర్మబద్ధంగా చేస్తున్నాడు అనేది కనీసం ఒక చక్కటి ఆలోచన భావన కలుగుతుంది. లేదు నేను భయపడిపోతాను, ఎంఐఎం అంటే నాకు కళ్ళచెట్లు వణికిపోతాయి అనుకున్నాడు అనుకో ఆయన, అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు ఇటువంటి వ్యక్తి చేతిలో రాష్ట్రాన్ని పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రజలు ఆలోచిస్తారు. తల్లి చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. చెరువుల్ని నాలాల్ని కబ్జా చేసి ఇప్పటికే చాలా మంది కట్టేశారు నిర్మాణాలు. ఇప్పుడు వాళ్ళందరిలో ఇప్పుడు భయం పట్టేసుకుంది. వాళ్ళల్లో చాలా మంది పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు, మల్లారెడ్డి ఉన్నారు, ఇంకా వేరు పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ లీడర్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరేమంటారు వీళ్ళందరికీ, ఈ అక్రమార్కులకి మీరిచ్చే వార్నింగ్ ఏంటి? నేను ఎవరికి వార్నింగ్ ఇవ్వను తల్లి. ఎవరికన్నా వార్నింగ్ ఇవ్వడానికి నేను చెప్పేది ఒకటే, ఏంటి అని అంటే, మీరు పెద్దవాళ్ళు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలలో మీదంటూ ఒక స్థానం చేసుకున్న వాళ్ళు, మీలో ప్రతి ఒక్కరు ఏదో సమయంలో నెగ్గిన వాళ్ళు, మరి ప్రజలకు మీరు ఏ విధంగా రోల్ మోడల్స్? ఏ విధంగా మీరు రోల్ మోడల్స్? అంటే మీరు అక్రమంగా ఆక్రమించుకొని, ఈరోజు కొత్తగా తెలియట్లేదు కదా, చెరువుల మీద కట్టుకోకూడదు అని కొత్తగా మీరు తెలుసుకునే విషయం అయితే కాదు కదమ్మా ఏమ్మా. కాబట్టి ఇలా ఆక్రమించి కట్టుకోవడం అని ఒక ప్రజాప్రతినిధే తెలిసి తప్పు చేస్తే ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నాం అంటే మేము ఇంకా చివరికి. కాబట్టి నేనెవరమ్మా బెదిరించడానికి? వాళ్ళెవరో వాళ్ళ ముందు ఒక అద్దం, ఆ అద్దంలో వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది. యథారాజా తథా ప్రజ. మీరు ఎలా ఉంటే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఆ మార్గం పట్టుకొని ముందుకు వెళ్తారు. మీరు ఇలాంటి మార్గం ఎంచుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాంటి మార్గం ఎంచుకుంటారు. మరి వాళ్ళు నిర్ణయించుకోవాలి తల్లి. ఐఎమ్ నోబడీ టు సే దట్. సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చేశారు. అంటే ఎవరైనా మాకు ఒక్కటే, తగ్గేదే లేదు అన్నట్టుగానే. ఇప్పుడు ఇటు చూస్తేనేమో ఐఏఎస్ ఐపీఎస్ ఈయన రంగనాథ్ గారు, ఇటు చూస్తే సీఎం, వీళ్ళు చాలా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో. అయితే ఇది ముందు కూడా ఇలాగా జరిగే అవకాశం ఉందా? లేదంటే రాజకీయ ప్రయోజనాలు ఇవన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని వాళ్ళ పార్టీలోకి లాక్కోవడానికి ఇవన్నీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి విమర్శలు కూడా వస్తున్నాయి. అమ్మ, లోకులు కాకులు తల్లి, ఎవరు ఏమైనా అననివ్వండి. నేను ఏదైనా ముక్కు సూటిగా కుండ బద్దలు కొట్టి మాట్లాడే వ్యక్తి. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకున్న పదవికి ఈ రోజు ఏం చేస్తున్నాడో మాత్రమే నేను మాట్లాడగలను. ఈ రోజు అధర్మబద్ధంగా వీళ్ళు ఆక్రమించుకున్న భూములను సొంత తమ్ముడైనా కానీ, ఎంఐఎం లీడర్ అయినా కానీ, మన బీఆర్ఎస్ లీడర్ అయినా కానీ, కాంగ్రెస్ లీడర్ అయినా కానీ తారతమ్యం లేకుండా అందరికీ జప్తు చేసుకుంటున్నారు. నిజంగానే వెయిట్ చేసి చూద్దాం ఇంకో నెల. ఇప్పుడు తమ్ముడిది జప్తు అయిందా కాలేదా? ఇంకా ఎంఐఎంది జప్తు అయిందా లేదా? ఇంకా వెయిట్ చేయాలి కదమ్మా. వెయిట్ అండ్ సీ. ఓ నెల రోజులు చూద్దాం ఏం ఆశిస్తున్నారు అని మీరు నన్ను ప్రశ్నిస్తే, ఈయన ధర్మబద్ధంగా ఇవన్నీ ప్రభుత్వానికి చేర్చాలి అని ఆశిస్తున్నా. ఏం చేస్తే ఎలా చేస్తున్నాడు? ఇప్పటిదాకా న్యాయంగానే చేసుకుంటూ వెళుతున్నాడు ఆయన హైడ్రా వరకు. మరి ముందుకు ఎలా చేస్తాడు అది నాకెలా తెలియదు. కాబట్టి ఒక నెల తర్వాత ఈ వ్యక్తుల తలకాయలందరివి వాళ్ళు ఏం చేశారో ముఖ్యమంత్రి గారు చూసిన తర్వాత
అప్పుడు మళ్ళీ మనం ఇలా ఒకసారి కూర్చొని వాహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటామా, అయ్యో ఈయనకు చేత కాలేదు, ఊరికే తాటాకు బెదిరింపులు బెదిరించాడు, స్వలాభానికి రాజకీయ ప్రయోజనానికి చేశాడని ఆ రోజు మాట్లాడాలి తప్ప ఈ రోజు మాట్లాడే హక్కు నాకు లేదు. హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ గారి ఇంటి దగ్గర కూడా భద్రత పెంచాల్సి వచ్చింది ఈ అక్రమార్కులకి భయపడి. అసలు సుపారీ గ్యాంగులు కూడా ఆయన మీద కుట్రలు చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్ని మనం ఎలా చూడాలంటారు? అమ్మాయి మొదటి నుంచి వస్తున్న సమస్యలే తల్లి. న్యాయంగా ధర్మంగా నిలబడితే మీరు ఇప్పుడు రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ కాబట్టి ప్రశ్న వేస్తున్నారు. మరి నేను ఎలక్షన్ లో తిరుగుతున్న రోజంతా బలాల గీలాల ప్రతి అడ్డమైన గూడాలు ఆయనకే తిరుగుతూనే ఉన్నాడు. అందరి గ్యాంగులు వేసుకొని తిరుగుతున్నారు. ఆ మొగల్పుర చౌరస్తా నిండా దుర్మార్గులే దుండగులే ఉన్నారు. ఎంఐఎం వాళ్ళది. తప్పదమ్మా ఇవన్నీ, ఇది తప్పదు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక బ్యూరోక్రాట్ కానీ పొలిటీషియన్ కానీ ఆ పదవికి వచ్చిన తర్వాత ధర్మబద్ధంగా పనులు చేస్తే ఇటువంటివి తప్పవు. వీటిని తీసుకుంటూనే ఉండాలి, ధైర్యంగా పనులు చేస్తూనే ఉండాలి. 5 months తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి బెయిల్ వచ్చింది. వాళ్ళ నాన్నగారిని కలవడం జరిగింది. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత రాఖీ పండుగ జరుపుకోవడం అనేది చూసాం మనం. అయితే ఇక్కడ ఒకటి నడుస్తుంది చూసారా మేడం, వెళ్ళిపోయి బీజేపీ కాళ్ళు పట్టుకోవడం వల్లే ఆవిడకి బెయిల్ వచ్చిందని, లేదంటే రేపు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారని, ఇలా కొంతమంది నలుగురు ఉన్న బీఆర్ఎస్ కి ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. ఇలాంటి వాదనలు ఎన్నో వినిపిస్తున్నాయి. మీరేమంటారు ఈవిడ కవిత గారి బెయిల్ మీద? ఫస్ట్ వాదనలు అన్ని వినిపిస్తున్నాయి అంటున్నావా? జనరల్ గా స్త్రీలకు అమ్మలక్కల అలవాట్లు ఉంటాయి. ఇటు వినడం అటు మాట్లాడడం, అటు వినడం ఇటు మాట్లాడటం అని అంటాం మనం మామూలుగా. నాకు అలవాటు లేదు కాబట్టి వాళ్ళు వీళ్ళలో కూర్చుంటారా, వీళ్ళు వెళ్ళి వాళ్ళలో కలుస్తారా, ఇవి నాకు తెలియవమ్మా. ఇట్లాంటివి నేను వినను, ఇట్లాంటివి నేను ప్రోత్సహించను, ఇట్లాంటి వాటి గురించి నేను మాట్లాడను. అంటే రూల్స్ ప్రకారమే ఆవిడకి బెయిల్ వచ్చిందంటారు. మరి బెయిల్ ఎవరిస్తారమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు ఇస్తుంది. కోర్టు బెయిల్ కరెక్ట్ గా ఇచ్చిందా లేదా అని చెప్పే హక్కు, అర్హత భారతదేశం పౌరుడికి ఉండదు. ఎందుకంటే ఈ దేశంలో, ఏ దేశంలో కూడా, ఒక దేశంలో చిట్ట చివరి న్యాయస్థానము కోర్టే అమ్మా. వాళ్ళు ఏమిచ్చారు? బెయిల్ ఇచ్చారు. ఆవిడ క్లీన్ చిట్ అని ఇవ్వలే. ఇంకా మీరు బెయిల్ ఇవ్వగానే పండగ చేసుకుంటారంటే ఇళ్ళలగానే పండగ అయినట్టు బెయిల్ ఇస్తే మీరు ఇంత తపన పడిపోతే, తాపత్రపడిపోతే ఎలాగమ్మాయి? కేవలం పాప అంతకాలం పెట్టారు కదా, రాఖీ కట్టుకొని లేని వదిలేరు అంతే. పండగ కోసం పంపించారా? అలా అనుకున్నాం. పోనీ వినాయక చవితి కూడా దగ్గర పడింది, కానీ దసరా ఉంది. షీ హాస్ జస్ట్ బీన్ గివెన్ బెయిల్. ఆవిడ చేసిన ఏదైతే మద్యపానం కుంభకోణం ఉందో దానికి ఇంకా పూర్తి అన్ని రకాలుగాను వాద వివాదాలు జరిగి ఆవిడని నిర్దోషిగా చెప్పడం జరగలేదు. కాబట్టి అలా బెయిల్స్ లో చాలా మంది తిరుగుతున్నారమ్మా, చాలా మంది దొండవలే తిరుగుతున్నారు. కాబట్టి పెద్ద బెయిల్ అనేది నా ఉద్దేశంలో నేను పెద్ద దాటి పక్కన ఆలోచించదు. ఫర్ మీ ఇట్ ఇస్ నాట్ ఈవెన్ టాపిక్ టు డిస్కస్. అబ్బాయి, కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ ని చూసిన తర్వాత యావత్ భారతదేశం కన్నీరు పెట్టింది. అక్కడ ఒక మహిళ సీఎం గా ఉన్నారు. అయినా సరే ఇంతవరకు కూడా న్యాయం జరుగుతున్నట్టే కనిపించట్లేదు. సంజయ్ రాయ్ అని అతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అక్కడితో అయిపోయినట్టుగానే కేసు కనిపిస్తుంది. దీని మీద మీరేమంటారు? వాళ్ళ ప్రభుత్వమే చేతులు కలిపి ఉన్నప్పుడు అందులో ఆయన ఎక్కడి నుంచి న్యాయం ఇవ్వగలుగుతుంది తల్లి? ఇలాంటి దురాఘాతాలు, అత్యాచారాలు, దుర్మార్గాలు, అవినీతి పనులు చేస్తూ మొదలు చక్కటి రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన తర్వాత ఆవిడ చక్కటి మార్గంలో తీసుకెళ్ళలేకపోయారు. ఈరోజు అక్కడ జరిగిన దురాగతం, దుండగులు ఏవైతే పనులు చేశారో, డ్రగ్స్ గిగ్స్ వర్క్ ఏదైతే అంతా కూడా చేశారో అందులో టీఎంసీ వాళ్ళే ఉన్నారు మొత్తం. కాబట్టి నా ఉద్దేశంలో ఆవిడ నుంచి న్యాయం ఉపేక్షించడం వ్యర్థం. సరే, మరి దీని పరిష్కారం ఏంటి అని అంటే, ఏదో మరి బీజేపీ అధిష్టానంలో ఉన్న వాళ్లే ఒక త్వరితర నిర్ణయం తీసుకొని, నా ఉద్దేశంలో అక్కడ ప్రెసిడెంట్ రూల్, గవర్నర్ ని అధిపతిగా పెడితే తప్ప అక్కడ వాళ్ళ హింసకు అంత ఉండదమ్మా. ఒక్కొక్కసారి ఆంప్యుటేటింగ్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్.
So you have to amputate the party, remove that from that state, bring it to governor's rule, president rule కింద గవర్నర్ గారు దాన్ని పరిపాలించడంలోనే అక్కడ ప్రజలకు న్యాయం చేకూరుతుంది. ఇంక మరి పెద్దలు ఇది మనం ఏదో సలహా అనుకుంటున్నాం ఇక్కడ కూర్చొని, మరి పెద్దలు ఏం నిర్ణయిస్తారో వాళ్ళ ఇష్టం. మేడం, మీరు జ్యోతిష్యాలని నమ్ముతారా? ఈ మధ్య జరిగిన వేణుస్వామి వీణా శ్రీవాణి ఎపిసోడ్ ని కూడా మీరు గమనించారు కదా, దాని మీద మీరు ఏమంటారు? ఎందుకంటే ఎప్పుడో పెళ్ళయిపోయి తర్వాత 2027కి వాళ్ళు విడిపోతారు అని ఆయన ముందే జ్యోతిష్యం చెప్పడం, ఆయన మీద కంప్లైంట్స్ వెళ్ళడం, మహిళా కమిషన్ రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ ఏంటి మేడం? అమ్మ నేను నిజం మాట్లాడతాను తల్లి, నేను ఫస్ట్ ఆ న్యూస్ చూడలేదు, చదవలేదు, వినలేదు. జ్యోతిష్యాలని మనం ఎంతవరకు నమ్మొచ్చు? అది చాలా పెద్ద టాపిక్ అమ్మ, దాని మీద ఇంకెప్పుడైనా మా కొత్త ఎపిసోడ్ చేద్దాం. ఎందుకంటే జ్యోతిష్యం అనేది చాలా సనాతన శాస్త్రం. ఇప్పుడు ఏదైనా పూర్తి నేర్చుకోకుండా తెలుసుకోకుండా నోరు ఎలా పేలితే అలా మనం మాట్లాడడం అధర్మం. పైగా జ్యోతిష శాస్త్రానికి భక్తి, దైవత్వము, ధర్మము ఉండాలి. 3 జ్యోతిష శాస్త్రం ఎప్పుడూ కూడా ధన లాభానికి చెయ్యకూడదు. అప్పుడు వాళ్లకు భవిష్యత్తుని చెప్పే శక్తి, అర్హత ఉండదు. అది చాలా అద్భుతమైన దైవశాస్త్రం అది. కాబట్టి వస్తారు, 3 మంది వచ్చేస్తారు మాకు వచ్చు అని చెప్పుకోవడానికి. కానీ మనం చెప్పే జ్యోతిష్యం వల్ల వేరొకరి కుటుంబం కానీ ఒక స్త్రీకి జీవిత నష్టం కానీ జరగకూడదు. అంటే కొన్ని ఉంటే సమస్యలమ్మా, ఈ సమస్య రావచ్చు తల్లి, జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేది జ్యోతిష్యం. కానీ మీ బతికిట నాశనం అయిపోతుంది పో అని చెప్పేది జ్యోతిష్య శాస్త్రం కాదు. డాక్టర్ లాగా, డాక్టర్ క్యాన్సర్ వస్తే ఏం చెప్తాం? దెర్ ఇస్ అ ఛాన్సెస్ టు గెట్ క్యాన్సర్, ప్లీజ్ బీ కేర్ఫుల్ అంటారు. అలా జాగ్రత్త అమ్మా, కావలసిన మాకు శాస్త్ర ప్రకారంగా మాకు తెలిసిన ఇంత ఉంచి మీరా శాంతులు చేయించుకోవడంత వరకు చెప్పాలి. తప్పిస్తే మన వల్ల ఆలోచనలు మారి చెడిపోయేంత శాస్త్రం మనకు రానప్పుడు దాని గురించి పటపటలాడడం. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ మేడం, ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా సార్లు సమాజం ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, పెళ్లి పవిత్ర బంధం అని ఇలా ఎన్నో మంచి విషయాలు చెప్పారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఆచరించే వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ డేస్ లో ఈ రాజ్ తరుణ్ వాళ్ళ లివింగ్ రిలేషన్ అనేది బాగా చర్చకు వచ్చింది. అంటే ఆమె 10-11 ఏళ్ళు మేమిద్దరం కలిసి ఉన్నాము, ఆ తర్వాత ఇతను నన్ను మోసం చేశాడు అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం, తర్వాత ఒక అమ్మాయి డ్రగ్స్ కేసులో 45 రోజులు జైలుకు వెళ్లి రావడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇలా ఉన్నారా ఆడపిల్లలు అనిపించింది. అసలు ఈ జనరేషన్ కి మీరు చెప్పే సూచనలు ఏంటి? లివింగ్ రిలేషన్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మ ఏది రైట్ ఏది రాంగ్ విశ్లేషించే పరిస్థితులు మనం చెప్పినా వినడానికి సమాజం లేదు. ఫస్ట్ తెలిసేసుకున్నాను. రెండో విషయం ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్స్ లో వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నాకు అర్థమై తెలిసి మనశ్శాంతి లేనివాళ్ళు. వీళ్లకు ఎక్కడో పరివారం నుంచి ప్రేమానురాగాలు రాలేదు. అందుకు వాళ్ళు తమని తాము ఒక సరిహద్దును కూడా దాటి ఆ ప్రశాంతత కోసం, ఆ ప్రేమ కోసం, ఆ ఒంటరితనాన్ని భేదించడానికి సమాజం ఈరోజు ఓపెన్ అయిపోయింది కాబట్టి తెలియకుండా కొట్టుకుపోతున్న వాళ్ళు. లివింగ్ రిలేషన్షిప్ అంటేనే దాని అర్థం ఏంటమ్మా? అది నమ్మకం లేని రిలేషన్షిప్పేగా. అవును, కరెక్ట్ అమ్మా నేను చెప్పింది. లివింగ్ రిలేషన్షిప్ లో మంగళసూత్రం ఉందా, పెళ్ళిందా, పెద్దలున్నారా, కమిట్మెంట్ ఉందా? ఏమీ లేదు. ఎలా పోయావో అలా రావాలిగా. మరి అంత బ్రాడ్ మైండ్ ఉంటే మీకు, లివింగ్ రిలేషన్షిప్ అంత బ్రాడ్ మైండ్ మీకుంటే అది మీ ఫలం అయితే కూడా ఓకే అనుకోవాలిగా. బ్రాడ్ మైండ్ తోటి భార్యాభర్తలు అయిపోయామన్న ఫీలింగ్ రావడం తప్పు కదా. మరి అంటే దాని అర్థం ఏంటంటే, అందుకే కుటుంబము, సమాజము, పెళ్ళైన తర్వాత సహజీవనము అనేది ఎందుకు పెట్టారంటే, అప్పుడు కన్నా వాడు వదులుతానంటే కాండరం. అవును. కానీ మీరు సమాజాన్ని కాదని, కుటుంబాన్ని కాదని, ఆ వనిత తనకు కావలసిన నిర్ణయం తాను తీసుకున్నప్పుడు ఈరోజు ఎవరన్నా ఏం మాట్లాడగలుగుతాం? ఇప్పుడు దాని పర్యవసానం మనపై మించాలి. వాడు కరెక్టా నాకు తెలియదు అనను. వాట్ ఈస్ లివింగ్ రిలేషన్షిప్? లెట్ దెమ్ డిఫైన్. లివింగ్ రిలేషన్షిప్ లో నాకు తెలిసి, నేను సినిమాలు చూసి తెలుసుకున్నానమ్మా, లివింగ్ రిలేషన్షిప్ లో నాకు తెలిసి మన ఇద్దరికి ఎటువంటి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి రూల్స్ ఉండకూడదు, అధికారం ఉండకూడదు.
నచ్చినంత వరకు ఉంటాం, నచ్చినప్పుడు విడిపోతాం అనుకునే నాకు తెలిసి లివింగ్ రిలేషన్షిప్ లో వస్తుంది. సినిమాలు చూసాం అట్లా, ఇంగ్లీష్ సినిమాలోను, హిందీ సినిమా, తెలుగు సినిమాలో ఇవే చెప్పి లివింగ్ రిలేషన్షిప్ లో ఎంటర్ అవుతూ ఉంటారు. అయిపోయింది కదా, 11 ఏళ్ళు గడిచింది, వర్కౌట్ కాలే. నేనేం చెప్తాను ఇంకా, కష్టమమ్మా ఇవన్నీ. పాతకాలం ఆలోచనలో ఉన్న నన్ను ఈ ప్రశ్నలు వేస్తే కనుక చాలా కష్టపడాలి నేను సమాధానాలు ఇవ్వడం. పాతకాలం ఆలోచనలు ఏంటి మేడం? మీరు ఓవైసీ లాంటి వాళ్ళతోనే ఫైటింగ్ కి దిగి వాళ్ళ కంచుకోటని బద్దలు కొడతా అన్న మీరు పాతకాలం ఆలోచనలా? అంటే పెళ్లి అనే దాన్ని ఈ రోజు కూడా మనం అనుసరిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు అదే సొసైటీ వెళ్ళిపోయి అమ్మాయికి సపోర్ట్ చేసి ఉండేది కదా పెళ్లి అయి ఉంటే. అంటే ఒక ఆడపిల్ల ఒకటి తెలుసుకోవాలమ్మా, ఒక మగవాడు ఆ పిల్లని పొందాలి అని అంటే ఆ పిల్ల స్థాయికి ఎదగగలగాలమ్మా. ఒక ఆడపిల్లని పొందడం అంటే మహావిష్ణువు లక్ష్మిని పొందడం లాంటిది, పరమేశ్వరుడు అమ్మవారిని పొందడం లాంటిది, వైరించి సరస్వతిని పొందడం లాంటిది. ఫస్ట్ మనము అంత ఉన్నత స్థానంలో చూడగలిగితే ఆ స్థానానికి ఎదిగిన మగవాడితో పాణిగ్రహణం చేసుకుంటాం. కానీ మనం కూడా ఈ సమాజం ఇలా చాలా బ్రాడ్ అయిపోయింది. మా ఇష్టం అంటే అంత ధైర్యంగానే దాని నుంచి బయటపడగలగాలి, అక్కడ బేల్ అయిపోకూడదు. అట్లాంటి ఇట్స్ ఓకే. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర ఏంటి మేడం? ఏం చెప్పగలం? మనకు తెలియదు కూడా, వాళ్ళ సొంత విషయాలను మనం ఏం చెప్పగలం? మరి ఏమో, ఎందుకు ఆ పిల్ల అమ్మా నాన్నని కాదని ఎంతవరకు వెళ్ళిపోయిందో, ఆ అమ్మా నాన్న ఎందుకు ఆ పిల్లకి అంత సహకారం ఇచ్చారో, లేకపోతే మీ సహకారం ఇవ్వలేదో, ఏదైనా మనకు డీటెయిల్స్ చూస్తే తప్ప తెలియదు. కానీ ఒకటైతే చెప్పగలను, ఇది చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ కుటుంబంలో ప్రేమానురాగాలు, వాళ్ళ బాధలు, సమస్యలు, వాళ్ళ సంతోషము, వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళ ఫెయిల్యూర్స్ ని ఒకటే రకంగా దగ్గరికి తీసుకొని ప్రేమించి వాళ్ళని లాలించి పెంచితే కనుక ఇటువంటి సమస్యలు రావు. చాలా మటుకు కేవలం లివింగ్ రిలేషన్షిప్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ డిసప్పాయింటెడ్ లవ్ అండ్ అఫెక్షన్ అట్ ఫ్యామిలీ. కుటుంబం నుంచి ఎప్పుడైతే దొరకదో వీళ్ళకి, వాళ్ళని ఎప్పుడైతే కుటుంబాల దగ్గరగా చేసుకోరో ఆ ఒంటరితనంలో దే సర్చ్ ఫర్ దీస్ థింగ్స్. సో అది ఇంపార్టెంట్. ఎక్కడో ఒకటి అమ్మా నాన్న తప్పు బాధ్యత ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం.